బేసిక్ ప్లాన్ చెప్పండి. బేసిక్ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఉంది, ఇది ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే చేయనక్కర్లేదు. మీకు ఇష్టం లేకపోతే స్టాండర్డ్ ప్లాన్, ఎలైట్ ప్లాన్ మీరు 200, 500 పెట్టాల్సిన అవసరం లేదు, అది చెప్పండి. పైగా మీ మొబైల్లో చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఫోన్ చేసి మీకు విషయం చెప్తాను వినండి అని చెప్పేసి ఆ పీడిఎఫ్ పంపించి ఆ పీడిఎఫ్ వాళ్ళు చూస్తుంటుండగా మీరు మీ ఫోన్లో చూస్తూ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికోసం ఆ ఊరు ఈ ఊరు పరిగెత్తి బస్ ఎక్కి రైలెక్కి మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు, ప్రయాణాలు చేసి ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటూ వేరే ఊళ్ళో ఉన్న మీ స్నేహితులు మీ కాంటాక్ట్ ఫోన్లో పీడిఎఫ్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఈజీగా అర్థం. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఉచితంగా 200 సహాయం చేయండి ఇంత, అదే ఇచ్చిన వాడు నష్టపోడు, తీసుకున్నవాడు నష్టపోడు. అలాగే కంపెనీ మనకి మన దగ్గర సర్వీస్ ఛార్జ్ ఏ కంపెనీ అయినా సరే మన చేత ఖర్చు పెడతా ఉంటాం, కానీ మన దగ్గర తీసుకున్న సర్వీస్ తయారు చేయడానికి చాలా సిస్టమ్ని తయారు చేయాలి, అద్భుతమైన సిస్టమ్ని తయారు చేసింది. ఒక అటు చట్టబద్ధత గురించి కానీ, లేదా మనకి వచ్చే ఆదాయం ఎంత వస్తుంది, ఎంత మనం సంపాదించగలం, దీని క్యాలిక్యులేషన్ విషయంలో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అప్లయన్స్తో మాట్లాడు. మీకు ఏమైనా పర్టికులర్ డౌట్ ఇదైతే ఎలాగా, అదైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి అనేకమైన డౌట్లు ఉంటాయి. ఒకేసారి ఫస్ట్ టైం ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళకి అనేక డౌట్లు ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు ఇంకా పూర్తిగా క్యాచ్ చేయలేక అనుమాన పడుతూ ఉంటారు. సో అనుమానంతో ఆగిపోకుండా అనుమానాన్ని అంటే ఆ డౌట్ని క్లారిఫై చేసుకుని ఇతరులకు మీరు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇది ఈ ఆదాయము ఇలా ఇవ్వటము మనీ సర్క్యులేషన్ కదా అన్నాడు. మనీ సర్క్యులేషన్ కదా అంటే మనీ సర్క్యులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం బస్ ఎక్కుతున్నాం డబ్బులు ఇస్తున్నాం, ట్రైన్ ఎక్కుతున్నాం డబ్బులు ఇస్తున్నాం, వస్తువులు కొంటున్నాం డబ్బులు ఇస్తున్నాం, ఇదంతా మనీ సర్క్యులేషనే. కానీ అక్కడ ప్రోడక్ట్లు సర్వీస్ ఉన్నది. కానీ ఇక్కడ ఏముందంటే మనకి క్రౌడ్ ఫండింగ్ అనేది ఉచితంగా ఇచ్చేది. దీనికి రాజ్యాంగంలోనే ప్రత్యేకమైన పదం, ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన గౌరవం ఉంది క్రౌడ్ ఫండింగ్ అనేది. ఒక వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆ 1000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి మరొక 10 లక్షలు ఇవ్వాలనుకుంటే ఇవ్వదు. 20 లక్షలు నా డబ్బు నా ఇష్టం, ఎవరికైనా ఇస్తాను, అడిగేవాడు ఎవడు? నా అకౌంట్కి వచ్చిన తర్వాత నా మనీ. పైగా ఇచ్చేవాడేమో బ్యాంక్ అకౌంట్ని ఇస్తున్నాడు, తీసుకునేవాడు బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్నాడు. అంటే వైట్ ట్రాన్సాక్షన్ అనమాట, ప్యూర్ వైట్ ట్రాన్సాక్షన్. అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లోనే ఈ డబ్బులన్నీ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. మనీ సర్క్యులేషన్ అంటే ఎవరికీ తెలియకుండా బల్ల చోట నుంచి గోడ చోట నుంచి మూట కట్టేసి బస్తాలు డబ్బు ఇవ్వడం, దాన్ని మనీ సర్క్యులేషన్ అనొచ్చు, దాన్ని హవాలా అనొచ్చు. కానీ ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ పీర్ టు పీర్ అంటే పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ గా ఒక కంపెనీకి అమౌంట్ కట్టి ఆ కంపెనీ మనకు కమిషన్లు ఇస్తే కనుక అది అక్కడ బిజినెస్ నడుస్తున్నట్టు. ఇక్కడ బిజినెస్ కూడా లేదు. ఒక పర్సన్ మరొక పర్సన్ ఉచితంగా ఇచ్చాడు, ఇచ్చినవాడు ఉచితంగా ఇచ్చాడు, తీసుకున్నాడు ఉచితంగా తీసుకున్నాడు. ఈ మధ్యలో లంచాలు గంచాలు ఏమి లేవు. ఈ కంపెనీకి మనం ఇంత ఆర్గనైజ్ చేసిన కంపెనీకి మనం సర్వీస్ ఛార్జ్ పే చేయడం మన ధర్మం. తీసుకునే హక్కు కూడా కంపెనీకి ఉంది కాబట్టి సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నాం. కంపెనీ తీసుకునే సర్వీస్ ఛార్జ్ కంపెనీ జిఎస్టీ కట్టుకుంటుంది. మనం తీసుకున్న ఉచితంగా వచ్చిన మన అకౌంట్కి వచ్చిన ఇన్కమ్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాం. ఎవరు వాళ్ళ ట్యాక్స్ దేశం బాగుపడుతుంది. ఇక్కడ ఎంతమంది బాగుపడిపోతున్నారు తెలుసా? బాగుపడిపోతున్నారు, తీసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, ఇది నిర్వహించిన కంపెనీ బాగుపడుతుంది. ఈ ఇంత అమౌంట్ జనానికి వస్తుంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్లు కడతారు, కంపెనీ దేశం బాగుపడుతుంది. ఇక్కడ ఎవరికి నష్టం వస్తుంది? ఎవరికి నష్టం లేదు. సో దీన్ని ప్రమోట్ చేయడం చాలా ఈజీ, చాలా ఈజీ. మీరు గతంలో చేసిన నెట్వర్క్ల మాదిరిగా గతంలో పనిచేసినట్టుగా ఇద్దరిని కట్టించండి పెట్టించండి ఈ పదాలు మాట ఇద్దరికి సహాయం చేయాలి. ఒకరికి ఇద్దరికి కాదు, ఒకరికే. ఎవరు సహాయం చేసినా ఒకరికి 200, 300, 500 ఒకరికే సహాయం చేస్తారు. సో మీకు అనేక మంది వచ్చి మీకు ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ తమిళ మీటింగ్ టైం అయిపోతుంది. రావు గారు చాలా అద్భుతంగా అన్ని విషయాన్ని వివరించారు. ఎస్ సార్. అందుకని ఈ యొక్క ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినటువంటి మూర్తి గారికి, గణేష్ మూర్తి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసినటువంటి నాదన్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈరోజు ఇద్దరు అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి మహేష్ గారికి, యుఎస్ రావు గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాము. మరలా శుక్రవారం నాడు 7 గంటలకి అందరం ఇదే విధంగా మీట్ అవుదాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆదినారాయణ సార్. థ్యాంక్ యూ డేవిడ్ సార్. థ్యాంక్ యూ ఆదినారాయణ గారు. థ్యాంక్ యూ మగేష్ గారు. అండ్ థ్యాంక్ యూ విఎస్ రావు గారు. వీ హ్యావ్ నో టైమ్, ప్లీజ్ సారీ, because we start now the Tamil meeting, so we will meet again Friday. Thank you very much. See you again. Good night. 420 seconds. జగన్ గారు నాకు మనం క్లైమ్ చేస్తాం. అరే నీకు చచ్చిపోతారు, ఇదైపోతుంది అదైపోతుంది, మనం బయట మనం కట్టాలి.
అరే మామూలు టీకేకి జగన్ గారు చెప్పాల్సింది చంద్రబాబు చెప్పాల్సింది వాళ్ళని అది చేస్తారు మాకెళ్ళి చెప్పాలి ఆడే ఎంత పక్కా కోర్టు నుంచి ఇచ్చాను ఆడ 32 కేసులు ఉన్నాయి అదవట్లేదు ఇంకో 33 కేసు ఎట్టి నిన్ను ఎట్టేస్తాను నేను వేస్తాను కబడ్కెళ్ళి కబా అవుతావా